వరంగల్ పోలీస్ కమిషనరేట్ కి కొత్త కమిషనర్ గా శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ట్రాఫిక్ సమస్యలు, శాంతి భద్రతల సవాళ్లు, పెరుగుతున్న నగర విస్తరణ, రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ ఆమె ముందున్న కీలక పరీక్షలు. మరికొత్త సిపి చట్టానికి పెద్దపీట వేస్తారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతారా? ఇదే అంశంపై మా ప్రత్యేక కథనం. వరంగల్ తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. కానీ అభివృద్ధికి తగ్గట్టుగా ట్రాఫిక్ నిర్వహణ మాత్రం ఇంకా సవాల్గానే ఉంది. పీక్ అవర్స్ లో ప్రధాన కూడళ్లు వాహనాలతో నిండిపోతున్నాయి. రోడ్ల ఆక్రమణలు, అనధికార పార్కింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో పోలీస్ శాఖలో బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ప్రజాప్రతినిధుల సిఫారసులు, రాజకీయ ఒత్తిళ్లపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో పనిచేసిన సిపి అలాంటి సిఫారసులను పెద్దగా పట్టించుకోలేదని, కొందరు ఎమ్మెల్యేల సూచనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపించింది. ఇప్పుడు కొత్త సిపి శ్వేతారెడ్డి బాధ్యతలు చేపట్టడంతో అందరి దృష్టి ఆమె పనితీరుపైనే ఉంది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటారు? అధికారుల నియామకాలు, బదిలీల్లో పారదర్శకత పాటిస్తారా లేక రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం ఇస్తారా అనే చర్చ సాగుతోంది. మరోవైపు ప్రజలు మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు: ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు, మహిళల భద్రత, డ్రగ్స్, గంజాయి, భూ కబ్జాలు, రౌడీ షీటర్లపై ఉక్కుపాదం. కొత్త కమిషనర్ కి ప్రజల నుంచి భారీ అంచనాలున్నాయి. వరంగల్లో చట్టపాలనకు కొత్త దిశ చూపిస్తారా? ట్రాఫిక్ కి శాశ్వత పరిష్కారం చూపిస్తారా? రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి నిష్పాక్షికంగా వ్యవహరిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయాలే చెప్పనున్నాయి.